ఆరావళి పర్వతాలు అనేవి భారతదేశంలో చాలా చాలా కీలకమైన పర్వతాల వరుస, అనేక రకాలుగా. ఇవి గుజరాత్ నుంచి మొదలుకొని ఢిల్లీ దాకా 700 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంటాయి. ఒక పార్ట్ ఆఫ్ గుజరాత్, తర్వాత రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ దాకా కూడా ఇవి ఉంటాయి. ఈ పర్వతాలకు వెనకాల అంటే పాకిస్తాన్ వైపు మనకు థార్ ఎడారి ఉంది. థార్ ఎడారి తెలిసిందే కదా, ప్రపంచంలోనే అత్యంత భీకరమైన ఎడారిలో థార్ ఎడారి కూడా ఒకటి. అక్కడ ప్రతిరోజు శాండ్ స్టామ్స్ వస్తాయి. ఈ శాండ్ స్టామ్స్ ఉత్తర భారతం మీదకి రాకుండా ఈ పర్వతాల శ్రేణి అడ్డుకుంటుంది. ఈ పర్వతాల శ్రేణి హిమాలయాల్లాగా చాలా ఎత్తైన పర్వతాల శ్రేణి కాదు, బట్ చాలా వెడల్పుగాను చాలా పొడవుగాను విస్తరించి ఉండటం వల్ల ఇసుక తుఫాన్లు దాన్ని దాటి ఉత్తర భారతదేశంలోకి వచ్చే అవకాశం తక్కువ. ఆ పర్వతాలే కానీ లేకపోతే ఉత్తర భారతంలో చాలా భాగం ఎడారిగా మారిపోయే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఢిల్లీ కూడా ఎడారిగా మారిపోయే అవకాశం ఉంటుంది.